పదా పదా అని కదిలేలా ఇదేమి చిత్రం బోయమ్మ అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మా నిశీధి చాటున నిగూఢ మర్మం కనేటి నేత్రం నీదమ్మా జనాల కోసం నీ జన్మ వసంతకాల పూషోదయాలకు ప్రతీక నీవమ్మా అలిసిన మనసును లాలించి కలియుగ కర్మలు దాటించి కనులకు వెలుగును చూపించే ప్రేమ నీదమ్మా విలయపు ఉనికిని వివరించే ప్రణవ పునాదం నీ పాదం పడమట దిక్కున ప్రభవించే ప్రేమ నీదమ్మా వనాలు అన్ని ఎడారి బడికే పదా పదా అని కదిలేలా ఇదేమి చిత్రం భోయమ్మ అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మా నిశీధి చాటున నిగూఢ మర్మం కనేటి నేత్రం నీదమ్మా జనాల కోసం నీ జన్మ వసంతకాల పూషోదయాలకు ప్రతీక నీవమ్మా వేడి మాటలకేం కానీ నువ్వు వెళ్ళు జాస్మిన్. ఇప్పుడే వెళ్ళొద్దు, కొంచెం ఆగు. అందరూ భోజనం చేశారా ఆంటీ? 10 నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటారు, అప్పుడు నేను ఆడుకుంటాను. అక్క పాపిచ్చే బిల్డప్కి రివర్స్లో జరిగేలా ఉంది. ఏవైనా జరగని బాక్స్ మన చేతికి రాకముందు దొరికిపోయినా అది దొరికిపోతుంది. చేతికొచ్చిందా అప్పుడు చేతులు ఎలా దులిపేసుకోవాలో నాకు బాగా తెలుసు. వాడుకొని వదిలేసే వాళ్లలో ఆ అగ్రస్థానం ఎవరిది అంటే నీ పేరే ముందు చెప్తారక్క. ఏదో పెద్ద కథంటావు గాని ఒక సీన్ కూడా చెప్పవేంటి పెద్దయ్యా? కళ కోల్పోయిన జీవితం గురించి చెప్పుకున్నా లాభం లేదు కదా శివ. ఈ బ్లైండ్ మ్యాన్ ని మేనేజ్ చేయొచ్చు, కానీ అతి తెలివి ఉన్న ఆ చిలుకని మేనేజ్ చేయలేము. ఇది కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడే పడుంటే ఇప్పుడేం చేయాలి? పెద్దయ్యా, నీ భార్య బిడ్డలు ఎవరూ లేరా? నిజంగా నువ్వు అనాథువేనా? పెళ్ళైన 6-7 ఏళ్లకు నన్ను దూరం చేశారు శివ. తను అందగత్తెనని, మహారాణి యోగం ఉందని పిచ్చి ఆలోచనలు చేసేది. అలాంటి ఎక్స్ట్రాలు ఉన్నందుకే నీలాంటి మంచివాడిని మడత పెట్టేశారు. అవును, ఈ వయసులో నువ్వెలా ఉన్నావో ఎక్కడుంటావో అని జాలిపడి దగ్గరికి తీసుకొని వాళ్ళను మనుషులు అనకూడదు. ముందు ఆ చిలుకని పంపించేస్తే కానీ ఆ మ్యాజిక్ బాక్స్ ని ఎత్తేలేం. ఏం చేయాలి? ఏంటా చప్పుడు? అక్కుపక్ష ఏదో వచ్చిందనుకుంటా. నేను వెళ్ళి చూస్తానులే పెద్దయ్యా. అలాగే శివ. ఇక నువ్వు పడుకో.
విశాలక్షమ్మ తల్లి, నువ్వే ఎలాగైనా కాపాడాలి. ఫ్యాన్ వేసుకోవడం మర్చిపోయాను. ఎవరది? ఎవరు? పాడు పిల్లయి ఉంటుంది. రాత్రవు గాని ఎక్కడికే వచ్చి పడుకుంటుంది. షు 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 షు. పోయిందిలే, చప్పుడు లేదు. ఈ ముసలాడు గట్టి కొట్టేశాడు. ఛే, కందిందో వాచిందో తెలియడం లేదు. అయ్యో, ముందు ఈ బాక్స్ని తీసుకెళ్ళిపోవాలి. ఈ మ్యాజిక్ బాక్స్ మీద ఎంతమందికి కన్నుంది? దీనికోసమే వచ్చిందా? ఇప్పుడేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానే. బలం లేని వాడిని కాపలాగా పెట్టినా దొంగతనం జరిగేటప్పుడు కేకలేసేవాడు. పిచ్చి నాయని చూపు లేని వాడిని పెట్టింది. ఈ బాక్స్ ఎత్తేసిన శుభ సందర్భంలో ఒక్క సెల్ఫీ తీసుకోవాలి. ఆ వస్తున్నది జాస్మినేనా? కొరివి దయ్యంలాగా ఉందంటే తనేనక్క. పైకి రా పదక్క. ఆంటీ, ఐ గాట్ ఇట్. వెరీ గుడ్ జాస్మిన్. చూసావో పర్సు, ఆ రోజు నువ్వు అనవసరంగా ఒళ్ళంతా రంగేసుకున్నావు. జాస్మిన్ చూడు ఎంత ఈజీగా తెచ్చిందో.
జాస్మిన్ పాప కూడా రంగేసిందక్క. అదే మేకప్ వేసింది కదా. అవుట్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే తన పర్ఫ్యూమ్ సువాసనకి వృద్ధమానవుడు గంగయ్య గాఢంగా శ్వాస తీసుకుని తన టీనేజ్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళుంటాడు. అదే ఛాన్స్ అనుకుని తెచ్చేసింది మన జాస్మిన్ పాప. ఏదో ఒకట్లే ఆంటీ, మీకు కావాల్సిన మెమరీ కార్డ్ ఏదో త్వరగా తీసుకోండి. తిరిగి బాక్స్ ఇక్కడ పెట్టొస్తాను. నిజమే, కీ గాయత్రక్క ఫోటో దగ్గరుంది. జాస్మిన్ మ్యాజిక్ బాక్స్ తీసుకెళ్ళింది. అరవలేను, ఎవరికీ చెప్పలేను. కొంపదీసి తిలోతమకిస్తే ఆధారాలు నాశనం చేస్తుంది. పద జాస్మిన్, పద. అక్కా, నీ విలనిజాన్ని తర్వాత షో చేయొచ్చు. ముందు ఈ బాక్స్లో ఉండే నిజం ఏంటో తెలుసుకోవాలి కదా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏదైనా ఉంటే ఆ బాక్స్ ని స్పాయిల్ చేయొచ్చు కదా. ఇప్పుడు చేసే లాభం లేదు, అందరికీ అనుమానం వస్తుంది. అసలు ఈ మెమరీ కార్డులో సీక్రెట్స్ ఏమున్నాయో ముందు అది తెలుసుకోవాలి. అబ్బా అక్క, మెమరీ కార్డ్ని ఓపెన్ చేయలేం. ఇట్స్ ఇంపాసిబుల్. టైం వేస్ట్ చేయకుండా ముందు బాక్స్ ఓపెన్ చేయండి. మేక్ ఇట్ ఫాస్ట్ ఆంటీ. అయ్యో, అయ్యో ఆపక్క. నువ్వాగరా, ఏం చేయాలో నాకేం తెలుసు. అయ్యో, ఆంటీ ఏదో ఒకటి చేయండి. ఐ డోంట్ నో. అలారం మోగుతుందక్క, అడ్డంగా దొరికిపోతావు. ఇప్పుడు ఏం చేద్దాం? సౌండ్ ఎలా ఆపటం? రండి చెప్తాను. పర్సు, ఈ బాక్స్ తీసుకెళ్ళి ఆ గంగయ్య చేతిలో పెట్టి. అలాగే.
ఎవరు 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 ఎవరది? గంగయ్య చేతిలో పెట్టేశానక్క. సరే పదండి. ఎవరది? ఎవరది? ఎవరు? బంగారం లాంటి నిద్ర పాడు చేశారు. పరసు, ఏంటా సౌండ్? ఏమో అక్క. మ్యాజిక్ బాక్సు గంగయ్య చేతిలో ఉందేంటి? ఐ థింక్ అలారం కూడా దాని నుంచి వచ్చిందనుకుంటాను. ఎవరైనా ఈ మ్యాజిక్ బాక్స్ ని ఓపెన్ చేయాలనుకుంటే అది అలాగే అరుస్తుంది. హాస్ని వదినే అలా సెట్ చేసి పెట్టింది. తింగర్దనుకున్నాం గాని తెలివిగానే ఆలోచించింది. ఇట్స్ ఆల్ రైట్. అంటే ఇప్పుడు ఆ బాక్స్ ని గంగయ్య తీసి చూడాలనుకున్నాడా? పెద్ద ఆయనకి కనిపించదు కదా. తడిమి చూస్తాడు. అదో ఆనందం. ఏం గంగయ్య, అవుట్ హౌస్ లో ఉన్న బాక్స్ ని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఏం చేద్దామని? అమ్మగారు, అది దీన్ని నిజం చెప్పు పెద్దయ్యా, భయపడాల్సిన అవసరం లేదు. జాస్మినే ఎత్తుకొచ్చిందని ఎలా చెప్పన్నాయనమ్మా? తిలోత్తమ వాళ్ళు దీన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించారని చెప్తే నేను దొరికిపోతాను కదా. చెప్పు గంగయ్య. నేనే తీసుకురమ్మన్నానని చెప్పడానికి ఆలోచిస్తావేంటి పెద్దయ్యా? నైని, ఆ బాక్సు నువ్వు తీసుకురమ్మన్నావా? అవును బాబుగారు. అయ్యగారు గాయత్రమ్మ గారిని కలవరిస్తుంటే ఎక్కువగా ఆలోచించి ఆయన ఆరోగ్యం పాడవుతుందేమోనని ఆ పెట్టె తీసుకొచ్చి అయ్యగారి గదిలో పెట్టమన్నాను. కానీ నేను తీసుకొచ్చే లోపే ఎవరో తీసుకొచ్చి నా చేతిలో పెట్టినట్టయిందమ్మా. ఇంతకీ నీకెవరిచ్చారు? అదా, అదంతా భ్రమబుల్లలుడు. నైని తీసుకురమ్మన్నాక ఇంకెవరో తీసుకొచ్చి గంగయ్యకి ఎందుకు ఇస్తారు? వయసు పెరుగుతోంది కదా, కన్ఫ్యూజన్ ఉంటుంది.